అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తి కావస్తుంది. మరి ఈ 14 నెలల కాలంలో వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యం. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఈ సామాజిక పెన్షన్లను తొలగిస్తుందో, మరీ ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్లను తొలగించేదానికోసం మరి శ్రీకారం చుట్టడం జరిగింది. నిజంగా ఒక మానవత్వం లేని ప్రభుత్వం ఏదైనా ఈ భారతదేశంలో ఉందంటే మరి ఈరోజు మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం, మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చెప్పచ్చు. నిజంగా వాళ్లకు ఎలా మనసు ఒప్పుతుందో ఆ దివ్యాంగుల పెన్షన్లు తొలగించేదానికోసం అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రశ్నిస్తున్నారు. సామాజిక పెన్షన్లు అంటే ఎవరైతే నిరాదరణకు గురవుతారో, ఆ కుటుంబాలపైన భారం అవుతారో, మరి ఆ కుటుంబాల నిర్లక్ష్యానికి గురవుతారో, మరి అలాంటి వ్యక్తులకు ఒక ప్రభుత్వం బాధ్యతాయుతంగా వాళ్లకు పెన్షన్ అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి సామాజిక పెన్షన్లు అనేక రకాలుగా ఉంటాయి. దాంట్లో కొన్ని ఏదైతే వృద్ధాప్య పెన్షన్లు, మరి అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ పెన్షన్లు, మరి వితంతు పెన్షన్లు, మరి కళాకారుల పెన్షన్లు, మరి అదేవిధంగా వికలాంగుల్లో కూడా మంచానికే పరిమితమైన వాళ్ళకు సంబంధించిన పెన్షన్లు, డయాలసిస్ చేసుకునే వాళ్లకు పెన్షన్లు, మరి తలసేమియా వ్యాధితో మరి ఇబ్బంది పడుతున్న వాళ్ళకందరికీ కూడా మరి ప్రభుత్వము మరి పెన్షన్ల రూపంలో మరి ఆదుకోవడం జరుగుతుంది. మరి అలాంటి పెన్షన్స్ మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదో మేము గొప్పగా చెప్పుకొని ఎన్నికల ముందు మేము 4,000 పెన్షన్ పెంచుతామని చెప్పి, గతంలో ఇస్తున్న 3,000 నుంచి 4,000 చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ 1,000 రూపాయలు పెన్షన్ పెంచేదానికోసము మరి ఈరోజు కోతలు వేసే కార్యక్రమాన్ని మరి ఈ కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఏ మేరకు చేశారంటే పెన్షన్లు గతంలో మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి 66,34,000 పెన్షన్లు గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి మరి అందిస్తున్న పరిస్థితి నుంచి మరి ఈ నెల ఆగస్టు కూటమి ప్రభుత్వం వచ్చి ఈ ఆగస్ట్ నెలలో వాళ్ళు ఇచ్చిన పెన్షన్లు 62,19,000 మాత్రమే. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పెన్షన్లు 66,34,000 అయితే మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నెలలో ఆగస్టు 1వ తేదీన ఇచ్చిన పెన్షన్లు 62,19,000 మాత్రమే. అంటే సుమారుగా 4.5 లక్షల పెన్షన్లు కోత చేయడం జరిగింది. మరి అదే కాకుండా మరి ఈ నెలలో ఇప్పుడు దివ్యాంగులకు సంబంధించి నిజంగా వాళ్ళకు చూస్తుంటేనే కడుపు అతక్కుపోతుంది.
నిజంగా వాళ్ళు దివ్యాంగులు, ఆ కుటుంబం పైన భారమైన వాళ్ళు, ఈ సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వాళ్ళు, మరి అలాంటి వ్యక్తులకు, ఆ దివ్యాంగులకు మరి ఈరోజు పెన్షన్లు కోత కోసే కార్యక్రమం మరి ఈరోజు ప్రభుత్వం మరి ఈ నెలలో ప్రారంభించడం జరిగింది. వెరిఫికేషన్ అని చెప్పి, రీవెరిఫికేషన్ అని చెప్పి మరి ఈరోజు చూస్తే సుమారుగా మా కడప నియోజకవర్గంలోనే దివ్యాంగులకు సంబంధించిన 3160 పెన్షన్లు అందుతూ ఉంటే మరి ఈరోజు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో మరి ఈ నెలలో సుమారుగా 634 మందికి ఈరోజు వాళ్లకు అర్హత లేదని చెప్పి మరి మీకు పెన్షన్స్ తొలగించడం జరిగిందని చెప్పి నోటీసులు జారీ చేయడం జరిగింది. గతంలో అనేక సంవత్సరాలుగా వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నా కూడా మరి వాళ్ళకందరికి కూడా రీవెరిఫికేషన్ అని చెప్పి మరి ఆ అధికారులకందరికి కూడా వాళ్ళకందరికీ 40% లోపలే వాళ్ళకు మరి ఏదైతే సదరన్ సర్టిఫికేట్లో పొందుపరచాలని చెప్పి ఆదేశాలు ఇచ్చి మరి ఇవాళ తొలగించిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దానికి ఈరోజు ఉదాహరణలు కూడా చూపించడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా ఉదాహరణలే. దాంట్లో ప్రధానంగా కొన్ని ఉదాహరణలు చెప్తాను. పఠాన్ జైతూన్ అని చెప్పి ఒక ఆవిడ, ఆమె కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది, 30వ వార్డులో ఉంటుంది. మరి ఆమెకి ఏం చెప్పారంటే పై సూచిక 3లో ప్రభుత్వం వారు ఆరోగ్య పెన్షన్లను మరియు వికలాంగుల పెన్షన్లను వెరిఫికేషన్ మరియు రీఅసెస్మెంట్ కొరకు ఆదేశాలు జారీ చేయడమైనది. అలాగే వికలాంగుల పెన్షన్లను ప్రత్యేక వైద్య బృందాల ద్వారా ఆసుపత్రి నందు పునఃపరిశీలన చేయడం జరిగినది. పునఃపరిశీలనలో మీకు సవరించిన సదరన్ సర్టిఫికేట్ను జారీ చేయడమైంది. ఇందులో మీకు వికలాంగత్వ కింద నిర్ధారించబడినది కావున మీ యొక్క వికలాంగుల పెన్షన్ను అనర్హులుగా గుర్తించి తొలగించబడును అని తెలియజేస్తున్నాము అని చెప్పి ఇక్కడ ఆమెకు ఏం చేశారంటే నీకు వైకల్యం 40% కన్నా తక్కువ ఉంది అని చెప్పి ఇక్కడ పొందుపరచడం జరిగింది. గతంలో ఈ ఆవిడకు డిజేబిలిటీ 100% ఇచ్చారు. ఎంత? 100% ఇచ్చారు. మరి ఎప్పుడు ఇచ్చారంటే 2013లో. 2013 నుంచి ఆవిడ పెన్షన్ తీసుకుంటా ఉంది. మరి ఈరోజు అకస్మాత్తుగా మరి ఆ 100% ఉన్న వికలాంగత్వాన్ని 40% కన్నా తగ్గించేసి మరి ఈరోజు ఆవిడకు పెన్షన్ తొలగిస్తున్నామని చెప్పి మరి వాళ్లకు నోటీసులు అందించడం జరిగింది. మరి ఎవరిచ్చారు ఈ సర్టిఫికేట్ కూడా? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్టిఫికేట్ ఫర్ పెన్షన్ అండ్ డిజేబిలిటీ, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడప రిమ్స్లో డాక్టర్లు 3 డాక్టర్లు సర్టిఫై చేసి సూపరింటెండెంట్ గారు కూడా దాన్ని అటెస్ట్ చేసి మరి ఈ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. గతంలో ఏదైతే నెలకు ఎంత పెన్షన్ల రూపంలో డిస్బర్స్ చేస్తున్నారో మరి అదే అమౌంట్ మరి పెన్షన్లు కోత కోసేసి మరి అదే అమౌంట్కు తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి రచించిన ప్లాన్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఎంత దుర్మార్గంగా అంటే ఈరోజు చూడండి, ఈ మహిళ అసలు వికలాంగురాలు, మొత్తం తొడ వరకు కాలు లేదు. మరి ఆమె వికలాంగురాలు కాదంట. ఆమెకు 40% కన్నా తగ్గించేసి మరి ఈరోజు ఆమెకు పెన్షన్ తొలగించడం జరిగింది. మరి ఈరోజు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఒక స్పీకర్ ఒక్కొక్కరికి సుమారు 6,000 రూపాయలు
రూపాయలు పెన్షన్ తీసుకున్నారు. వాళ్ళు వికలాంగులు కాదు, బాగానే ఉన్నారు, కానీ డాక్టర్ మేనేజ్ చేసి గవర్నమెంట్ డబ్బులు తీసుకున్నారు. ఇప్పటికి 1,00,000 మంది తప్పుడు సర్టిఫికేట్ మీద వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ డూప్లికేట్ వికలాంగులు ఎవరైతే ఉన్నారో 40% తక్కువ ఉన్న వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారు. ఈ రాష్ట్రానికి స్పీకర్ అనే వ్యక్తి మాట్లాడుతున్న తీరు ఒకసారి చూడండి. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే కోనసీమ జిల్లాలో అలాగే కడప జిల్లాలో కలెక్టర్కి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్స్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. చాలా బోగస్ పెన్షన్, చాలా బోగస్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారని, దానివల్ల అనర్హులు చాలా మంది డిజేబిలిటీ పెన్షన్స్ తీసుకుంటున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఒక విశ్లేషణ చేయమంటే, వికలాంగుల పెన్షన్ గత 5 సంవత్సరాల్లో సుమారు 2,07,000 మంది కొత్త మందికి ఇవ్వడం జరిగింది. అంతకు ముందు ఉన్నటువంటి నెంబరు 6 లక్షలు. 15 సంవత్సరాలుగా 6 లక్షలు ఉంటే కేవలం 5 సంవత్సరాల్లోనే 2,10,000 పెన్షన్స్ కొత్తగా ఇవ్వడం జరిగింది. ఎందుకు అలా ఇవ్వడం జరిగింది అనేది విశ్లేషణ చేయగా, చాలా అనర్హులకి గత పరిపాలనలో అనర్హులకి చాలా మందికి పెన్షన్స్, వికలాంగుల పెన్షన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది అనేది వెలుగులోకి రాగా, మేము మొత్తం అన్ని సర్టిఫికేట్స్ ని కూడా వెరిఫై చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చాలా పారదర్శకంగా, అంటే ఎవరైతే హెల్త్ పెన్షన్స్ ఉన్నాయో వాళ్ళ ఇంటికి డాక్టర్ వెళ్ళి వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే 9 మంత్స్ ప్రాసెస్ ఇది, ఈ రోజు చేసింది కాదు. సుమారు 9 నెలలుగా దీని ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు. ఎక్కడా కూడా అధికారులకి కాబరా పెట్టలేదు, లేకపోతే అధికారులకి ప్రెజర్ పెట్టలేదు. చాలా పారదర్శకంగా, చాలా ట్రాన్స్పరెంట్ గా చెప్పడం జరిగింది. ముందుగా ఈ వికలాంగులకి పలానా రోజు ఇక్కడ వెరిఫికేషన్ కి మీకు స్లాట్ ఓపెన్ చేశాము, ఆ స్లాట్ కి మీరు అటెండ్ అవ్వాలని వాళ్ళకి రిక్వెస్ట్ చేశాము. ఆ స్లాట్ నిమిత్తమే ఆ రోజు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళి. ఈ కొండపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దొంగ సర్టిఫికేట్లు మరి గత ప్రభుత్వంలో ఇచ్చారు, మరి అది మాత్రమే మనం రీవెరిఫికేషన్ చేసి మరి ఈరోజు తొలగిస్తున్నామని చెప్పి మరి చెప్పడం జరుగుతుంది. మరి ఇవాళ ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు మీకు చూపించామో, మరి ఇతనికి షేక్ ఖాజావలి 2011లో ఆయనకు డిజేబిలిటీ సర్టిఫికేట్ ఇచ్చారు. 2011లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉండింది? ఇంకోటి 2016లో ఇచ్చారు ఇది సర్టిఫికేట్. 2016లో ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంది? టీడీపీ. 2016లో ఇచ్చారు. ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంది? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 2013లో సర్టిఫికేట్ ఇచ్చారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది? ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2011లో ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2011లో ఇచ్చారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2011లో ఇచ్చారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 12-15 ఏళ్ల నుంచి తీసుకుంటున్న పెన్షన్లను మరి ఈరోజు కోత కొయ్యాలి అని చెప్పి మరి ఈరోజు ఈ ప్రభుత్వం, ఇది చూడండి, ఈ అబ్బాయి అనర్హుడంట. ఒక మానవత్వం లేని ప్రభుత్వం, మనసు లేని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈ రకంగా కొందరు మాట్లాడుతున్నారు. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. అంటే వీళ్ళందరూ బెడ్ రిడన్, మంచానికే పరిమితమైందంట. ఆమె అనర్హత అంట. ఇట్లా టోళ్లకు ఎలా మనసు వచ్చింది వాళ్ళ పెన్షన్లు తొలగించేదాని కోసం అని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ ముఖ్యమంత్రి గారికి ప్రశ్నిస్తున్నాను. మరి అదే కాకుండా కొన్ని పత్రికల్లో చూశాం, ఏం మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా పెన్షన్లు తొలగించారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే కొన్ని వాస్తవాలు మనం చెప్పాలి కదా, మీడియా ముఖంగా ప్రజలకందరికీ కూడా చెప్పాలి.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగిపోయే నాటికి 2019కి మునుపు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది. 19లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఎన్ని పెన్షన్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో? ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 39 లక్షల పెన్షన్లు మాత్రమే ఉన్న పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆయన దిగిపోయే నాటికి ఎన్ని పెన్షన్లు ఉన్నాయి? 66,34,000. అంటే పెరిగినాయా తగ్గినాయా? పెరిగినాయా తగ్గినాయా? ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఎవరైతే పచ్చ మీడియా పచ్చ ఛానల్స్ ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అంటే 39 లక్షల పెన్షన్ల నుంచి 66 లక్షలకు పెన్షన్లకు పెంచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాదా? ఒక మనసున్న ప్రభుత్వం, ఒక మనసున్న ముఖ్యమంత్రి ఆ రోజు అందరికీ సాచ్యురేషన్ మోడ్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ లేకోకుండా ఎవరి ప్రమేయం లేకోకుండా అర్హత ప్రామాణికంగా తీసుకొని మరి వాళ్ళకందరికీ కూడా పెన్షన్లు అందించిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి ప్రతి పథకంలో కూడా కోతలే. ఈరోజు పెన్షన్లు 4,000 పెంచుతానని చెప్పి 1,000 రూపాయలు పెంచేసి మరి ఈరోజు ఇప్పటికే 4,5 లక్ష పెన్షన్లు కోత కోయడం జరిగింది. మరి రేపు సెప్టెంబర్ 1వ తేదీకి ఇంకొక 1,50,000 పెన్షన్లు దివ్యాంగులకు సంబంధించి మరి కోత సుమారుగా 5,5 లక్షల పెన్షన్లు మరి కోతకు గురి కావడం జరుగుతుంది. మరి అదే కాకుండా గ్యాస్ సిలిండర్లు అన్నాడు, సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నాడు, సంవత్సరానికి 1 సిలిండర్ ఇచ్చేసి 2 సిలిండర్లు కోత కోయడం జరిగింది. మరి అదే కాకుండా ఏదైతే తల్లికి వందనం అన్నాడు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం ఇస్తా అని చెప్పాడు. ఈరోజు ప్రభుత్వం కాడ ఉండే డేటా ప్రకారంగా అయితే 87 లక్షల విద్యార్థులకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే మరి దాన్ని కూడా కోత కోసి 54 లక్షలకు మాత్రమే కుదించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది. మరి అదే కాకుండా మరి మొన్ననే ఆగస్టు 15వ తేదీ మరి ఏదైతే స్త్రీ శక్తి అని చెప్పి ఫ్రీ బస్ అని చెప్పి గతంలో ఏం చెప్పాడు? అన్ని బస్సుల్లో అన్ని పుణ్యక్షేత్రాలకు మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మరి ఏ బస్సు అయినా మీరు ఎక్కండి, నా పేరు చెప్పండి అని చెప్పాడు. కానీ ఇవాళ అది అమలు చేసే పరిస్థితిలో సుమారుగా 16 రకాల బస్సులు ఉంటే 16 రకాల సర్వీసెస్ ఏపీఎస్ఆర్టీసీ మరి ఈరోజు వినియోగిస్తుంటే దాంట్లో కేవలం 5కి మాత్రమే పరిమితం చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.